తరములో ଦାଉଦଙ୍କ ପିଢିରେ దేవుడు ఏది చెయ్యమన్నాడో అది చేశాడు దావీదు. ପରମେଶ୍ୱର ଯାହା କହିଥିଲେ ତାହା ଦାଉଦ କଲେ. ఇది దావీదును గూర్చి దేవుడు అనుగ్రహించిన సాక్ష్యం. ଏଇଟା ଦାଉଦଙ୍କ ବିଷୟରେ ପରମେଶ୍ୱର ଦେଇଥିବା ସାକ୍ଷ୍ୟ ଅଟେ. దావీదు నా సంకల్పము చొప్పున సేవ చేశాడు. ଦାଉଦ ମୋ ସଂକଳ୍ପ ଅନୁସାରେ ସେ ସେବା କଲେ. ఇది దావీదు తరము కాదు, ଏଇଟା ଦାଉଦଙ୍କର ପିଢି ନୁହେଁ. ఇది రంజిత్ ఓఫీర్ తరము, ବର୍ତ୍ତମାନ ରଞ୍ଜିତ ଅଫିରଙ୍କର ପିଢି, పాస్టర్ మధు గారి తరము, ପାଷ୍ଟର ମଧୁଙ୍କର ପିଢି, పాస్టర్ రమేష్ గారి తరము, ପାଷ୍ଟର ରମେଶ ଆଜ୍ଞାଙ୍କର ପିଢି, పాస్టర్ సైమన్ గారి తరము, ପାଷ୍ଟର ସାଇମନ ଆଜ୍ଞାଙ୍କର ପିଢି, పాస్టర్ బాబురావు గారి తరము. ପାଷ୍ଟର ବାବୁରାव ଆଜ୍ଞାଙ୍କର ପିଢି. మరి ఇప్పుడు ఈ తరములో ఏం చెయ్యాల? ବର୍ତ୍ତମାନ ଏଇ ପିଢିରେ ଆମେ କଣ କରିବାର ଅଛି? ఇప్పుడు బాబురావు గారు, నేను, సైమన్ గారు, మధు గారు, దయాసాగర్ అందరు కలిసి పెద్ద ఓడను కట్టాము అనుకోండి. ଆଉ ବର୍ତ୍ତମାନ ବାବୁର ଆଜ୍ଞା, ମୁଁ, ତାପରେ ସାଇମନ ଆଜ୍ଞା ସମସ୍ତେ ମିଶିକି ଆମେ ଯଦି ବଡ ଡଙ୍ଗା ନିର୍ମାଣ କରିବୁ ମାନେ ఇక్కడ ఓడ ఎందుకండి? ଏଇଠି କାହିଁକି ଆଜ୍ଞା ଡଙ୍ଗାଟି? ఇక్కడ ఏమైనా సముద్రం ఉందా దగ్గర? ଏଇଠି ପାଖରେ କଣ ସମୁଦ୍ର ଅଛି କି? అంత పెద్ద ఓడను కట్టి ଏତେ ବଡ ଡଙ୍ଗା ନିର୍ମାଣ କରି సముద్రం దాకా దాన్ని నెట్టుకొని ఎట్లా పోతాం మనం? ସମୁଦ୍ର ପର୍ଯ୍ୟନ୍ତ ତାକୁ କେମିତି ଟାଣି ନେବୁ? ఓడ కట్టినా కూడా సముద్రం దగ్గర పోయి కట్టాలి. ଡଙ୍ଗା ଯଦି ପ୍ରସ୍ତୁତ କରିବୁ ସମୁଦ୍ର ନିକଟରେ ଯାଇକି ପ୍ରସ୍ତୁତ କରିବାର ଅଛି. అటు నుంచి అటు తొందరగా నీడలోకి తోయొచ్చు. ସେମିତି ହେଲେ ଶୀଘ୍ର ପାଣି ମଧ୍ୟକୁ ଠେଲି ପାରିବା. అంతేగాని సముద్రం లేని చోట హైదరాబాద్ లాంటి చోట ఓడ కడితే ఏం ଯଦି చేస్తాం? ସମୁଦ୍ର ନଥିବା ହାଇଦ୍ରାବାଦ ପରି ଅଞ୍ଚଳରେ ଯଦି ଡଙ୍ଗା ନିର୍ମାଣ କରିବା କଣ ప్రయోజନ? కొన్నాళ్ళు చూసి దాన్ని వర్షము రాదు, తేలదు, సముద్రం రాదు. କେତେ ବର୍ଷ ପରେ ବର୍ଷା ଆସିବନି, ଭାସିବନି, ତାପରେ ସେଟା ଆଉ କାର୍ଯ୍ୟ ଦେବ ନାହିଁ. ఇంకా దాన్ని పగలగొట్టి పొయ్యిలో పెట్టుకోవాలి. ତାକୁ ଭାଙ୍ଗିକି ଏବେ ଚୁଲିରେ ଲଗେଇବାର ଅଛି. అది అట్లాగే ఉంచామనుకోండి, ଠିକ ସେଇ ପ୍ରକାର ଯଦି ଆମେ ରଖିଦେବା, అగ్ని ప్రళయం వచ్చినప్పుడు అది కాలి బూడిదైపోతుంది. ଆଉ ଅଗ୍ନିବୃଷ୍ଟି ହେବା ସମୟରେ ସେଟା ଦହନ ହେଇକି ପାଉଁଶ ହେଇଯିବ. తర్వాత సంఘం ఎత్తబడుతుంది. ତାପରେ ମଣ୍ଡଳୀ ନୀତ ହବ. దేవుని దగ్గరికి పోయి ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଯାଇ, ప్రభువా నోవహులాగా నేను కూడా ఓడ కట్టాను, నాకు బహుమానం ఇవ్వమంటే ପ୍ରଭୁ ନହ ତୁଲ୍ୟ ମୁଁ ମଧ୍ୟ ଡଙ୍ଗା ନିର୍ମାଣ କରିଛି, ମତେ ଉପହାର ଦିଏ ବୋଲେ బహుమానం ఇస్తాడా? ଉପହାର ଦେବେ କି? ఎవడు కట్టమని అంటారా అంటాడు. କିଏ ରେ ତତେ ନିର୍ମାଣ କରିବା ପାଇଁ କହିଲେ ବୋଲି పଚାరిବେ. నేను చెప్పానా నీకు? ମୁଁ ତତେ ଜଣେଇଥିଲି କି? అంటే బైబిల్లో నేను చదివి కట్టాను ప్రభువా. ମାନେ ବାଇବଲରେ ମୁଁ ପଠନ କରି ନିର୍ମାଣ కలి ప్రభు. సేమ్ బైబిల్లో నువ్వు చెప్పినట్టే కట్టాను ପ୍ରଭୁ ବାଇବଲରେ ତମେ ଯେମିତି କହିଛ ସେମିତି ମୁଁ ନିର୍ମାଣ କରିଛି. చితిసారకపు మ్రాను, ସେଇ ଯୋଉ స్పెషల్ వుడ్, କେନ୍ଦୁ ଗଛର କାଠ ସହିତ 3 అంతస్తులు, 3 ମହଳା ఖచ్చితంగా నోవహుకు చెప్పినట్టే ନିଶ୍ଚିତ ଭାବରେ ପରମେଶ୍ୱର ନୋହାଙ୍କୁ କହିବା ତୁଲ୍ୟ నేను కట్టాను కరెక్ట్ గా. ମୁଁ ଠିକ ସେଇ ପ୍ରକାର ବାନ୍ଧିଛି. బహుమానం ମତେ ଉପହାର ଦିଅ. అంటే దేవుడు ఇయ్యడు. ପ୍ରଭୁ ଦେବେନି. గనక మన తరములో మనం ఏం చెయ్యాలో మనం గ్రహించాలి. ତେଣୁ ଆମ ପିଢିରେ ଆମେ କଣ କରିବାର ଅଛି ଆମେ ବୁଝିବାକୁ ପଡିବ. ఇప్పుడు మన తరము ఏమి తరము? ଆମର ପିଢି କୋଉଟା? ఈ తరమును, ఈ కాలమును మనం వివేచించాలి. ଏଇ ପିଢି ଏଇ ସମୟକୁ ଆମେ ଭାବିବାକୁ ପଡିବ. యేసు ప్రభు వారు పరిసయ్యులతో అదే చెప్పాడు. ପ୍ରଭୁ ଯୀଶୁ ଫାରୁସୀ ମାନଙ୍କୁ ମଧ୍ୟ ଠିକ ସେଇ କଥା କହିଲେ, మీరు వివేచించాలి. ତମେ ବିବେଚନା କର. మత్తయి సువార్త 16వ అధ్యాయము మత్తయి సుసమాచార 16 పర్వ 3వ వచనం, 3 పద. ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. 2లో సాయంకాలమున ఆకాశం ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదని చెప్పుదురు కదా. 3 చివరన చెప్తున్నా, మీరు ఆకాశ వైఖరి వివేచింప నిరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. ସନ୍ଧ୍ୟା ସମୟରେ ତମ୍ଭେ ମାନେ କହିଥାଅ ଭଲ ପାଗ ହବ କାରଣ ଆକାଶ ଲାଲ ହୋଇଅଛି, ଆଉ ପ୍ରାତଃ କାଳରେ କହିଥାଅ ଆଜି ଝଡ଼ ହବ କାରଣ ଆକାଶ ଲାଲ ଓ ମେଘୁଆ ହୋଇଅଛି. ତମ୍ଭେ ମାନେ ଆକାଶର ଲକ୍ଷଣର ଭେଦଭାବ ବୁଝିପାରୁଅଛ କିନ୍ତୁ ତାହାର ଲକ୍ଷଣ ସବୁ ବୁଝିପାରୁନାହଁ. ఈ కాలముల సూచనలను మీరు వివేచింపలేరు. ବର୍ତ୍ତମାନ ଏଇ କାଳର ଭେଦଭାବକୁ ବା ସୂଚନାକୁ ତୁମେ ବୁଝିପାରୁନାହଁ. ఈ కాలములు ఎటువంటి కాలములు? ଏଇ କାଳ ଗୁଡ଼ିକ କେଉଁ ପ୍ରକାର କାଳ ଗୁଡ଼ିକ అర్థం చేసుకోవాలి. ఇది నోవహు కాలం కాదు. ଏଇଟା ବୁଝିବାକୁ ପଡିବ. ଏଇଟା ନହଙ୍କର କାଳ ନୁହେଁ. ఓడ కట్టనక్కర్లేదు, ଆଉ ଡଙ୍ଗା ପ୍ରସ୍ତୁତ କରିବାର ଆବଶ୍ୟକ ନାହିଁ. ప్రత్యక్ష గుడారము కట్టే కాలము కాదు ఇది. ସମାଗମ ତମ୍ବୁ ନିର୍ମାଣ କରିବାର କାଳ ମଧ୍ୟ ନୁହେଁ. మనం ఇంకా మళ్ళీ కీర్తనల గ్రంథం ఒకటి రాసేది అవసరం లేదు. ଆହୁରି ଆମେ ଗୀତ ସଂହିତା ପୁସ୍ତକ ଲେଖିବାର ମଧ୍ୟ ଆବଶ୍ୟକତା ନାହିଁ. లేఖనాల రచన కంప్లీట్ అయిపోయింది. ଶାସ୍ତ୍ରାଂଶର ଲେଖନ ସମ୍ପୂର୍ଣ୍ଣ ହେଇଯାଇଛି. ఇది ఏమి కాలము? ବର୍ତ୍ତମାନ ଏଟା କେଉଁ କାଳ? మీరు వివేచించమన్నాడు యేసయ్య. ପ୍ରଭୁ ଯୀଶୁ କହିଛନ୍ତି ତମେ ଭାବ
ఏం కాలము తెలుసా? କେଉଁ କାଳ ଜାଣିଛ କି? యేసు ప్రభు వారు చెప్పారు, ପ୍ରଭୁ ଯୀଶୁ କହିଛନ୍ତି మిమ్మల్ని హింసించే ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నాననుకొను కాలము వచ్చుచున్నది. ତୁମକୁ ତାଡ଼ନା କରୁଥିବା ଲୋକମାନେ ଭାବେ ଏଇଟା ଆମେ ଈଶ୍ୱରଙ୍କର ସେବା କରୁଅଛୁ ବୋଲିବା କାଳରେ ବା ସମୟରେ ତମେ ଉପସ୍ଥିତ ହେଇଅଛ। ఒక కాలమును గూర్చి యేసయ్య ప్రవచించాడు. ଗୋଟିଏ ସମୟ ବା କାଳ ବିଷୟରେ ପ୍ରଭୁ ଏଠି ଭାବବାଣୀ କହୁଛନ୍ତି। అది యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనంలో రాయబడి ତା ఉంది. ଯୌନ ସୁସମାଚାର 16 ପର୍ବ 2 పదରେ ଲେଖା ଯାଇଛି। మొదటి 2 వచనాలు చదవండి. ପ୍ରଥମ 2ଟି ପଦ ପଠନ କଲେ, మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ତୁମେମାନେ ଯେପରି ବିଘ୍ନ ନ ପା ଏଥି ନିମନ୍ତେ ମୁଁ ତୁମ୍ଭମାନଙ୍କୁ ଏହି ସମସ୍ତ କଥା କହିଅଛି। వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. ସେମାନେ ତୁମ୍ଭମାନଙ୍କୁ ସମାଜଚ୍ୟୁତ କରିବେ। మిమ్మును చంపు ప్రతివాడును తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. ଯେତେବେଳେ ଯେ କେହି ତୁମମାନଙ୍କୁ ବୋଧ କରେ ସେ ଈଶ୍ୱରଙ୍କର ଉଦ୍ଦେଶ୍ୟରେ ଉପାସନା ରୂପେ ଉତ୍ସର୍ଗ କରୁଅଛି ବୋଲି ମନେ କରିବ, ଏହିପରି ସମୟ ଆସୁଅଛି। ఆ కాలము వచ్చేసింది. ସେଇ ସମୟ ଉପସ୍ଥିତ ହୋଇଅଛି। ఆ కాలంలోనే మనం బ్రతుకుతున్నాం. ସେଇ ସମୟ ମଧ୍ୟରେ ଆମେ ବଞ୍ଚୁଅଛୁ। ఆ కాలములోనే ఈ సభ జరుగుతోంది. ସେଇ ସମୟ ମଧ୍ୟରେ ହିଁ ଏହି ସଭା ଘଟୁଅଛି। మత్తయి సువార్త 24వ అధ్యాయము మత్తయి సుసమాచాର 24 పర్ବ 9వ వచనం. 9 పଦ, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. ଆଉ ସେଇ ସମୟରେ ଲୋକମାନେ ତମକୁ ବିଭିନ୍ନ ପ୍ରକାର ତାଡ଼ନା କରିବେ, ଆଉ ସମସ୍ତ ଲୋକ ଦ୍ୱାରା ତମେ ମୋ ଦ୍ୱାରା ଘୃଣିତ ହବ। దేవుని సంఘం, దేవుని ప్రజలు ఈ ప్రపంచంలోని సకల జనముల చేత ద్వేషించబడే కాలం వస్తుంది. ଈଶ୍ୱରଙ୍କର ଲୋକମାନେ ଅର୍ଥାତ୍ ଈଶ୍ୱରଙ୍କର ମଣ୍ଡଳୀ ସମସ୍ତ ଜାତିର ଲୋକମାନଙ୍କ ଦ୍ୱାରା ତା ଘୃଣିତ ହବ ବା ତା ତାଡ଼ନା ପ୍ରାପ୍ତ ହବ। ఇది ఎటువంటి కాలం అంటే, ଏଇଟା କେଉଁ ପ୍ରକାର ସମୟ ବା କାଳ ମାନେ, డైరెక్ట్ గా రంగంలోకి వచ్చాను, అంశంలోకి వచ్చాను. ଆଉ ସିଧା ମୁଁ ବିଷୟବସ୍ତୁ ମଧ୍ୟକୁ ପଳେଇ ଆସିଅଛି। ఇది ఎటువంటి కాలము, ఏ కాలం అంటే ବର୍ତ୍ତମାନ କେଉଁ ପ୍ରକାର କାଳ, କେଉଁ ପ୍ରକାର ସମୟ ମାନେ 2వ కీర్తన నెరవేరుచున్న కాలము. ଦ୍ୱିତୀୟ ଗୀତ ସଂହିତା ସଫଳୀକୃତ ହେବା କାଳ। చూడండి 2వ కీర్తనలో ఏం ప్రవచించాడో. ଦେଖନ୍ତୁ ଦ୍ୱିତୀୟ ଗୀତ ସଂହିତାରେ କଣ ଭାବବାଣୀ କରିଛନ୍ତି। దావీదు దీర్ఘదర్శి కాబట్టి ఈ ప్రవచనం రాశాడు. ଦାଉଦ ସେ ଦୀର୍ଘଦର୍ଶୀ ହେଇଥିବାରୁ ଏଇ ଭାବବାଣୀ କଥା ଗୁଡ଼ିକ ସେ ଲେଖିଛନ୍ତି। ఆయన ప్రవక్త గనక భవిష్యత్తును చెప్పాడు. ସେ ଭାବବାଦ ହେଇଥିବାରୁ ଭବିଷ୍ୟତ ବିଷୟରେ ସେ ଜଣେଇଛନ୍ତି। అంతేగాని ఈ సంగతులు దావీదు కాలములో జరగలేదు. ଅର୍ଥାତ୍ ଏଇ ଘଟଣା ଗୁଡ଼ିକ ଦାଉଦ କାଳରେ ଘଟି ନଥିଲା। ఏం చెప్పాడు ప్రవచనం చూడండి. କଣ ସେ ଭାବବାଣୀ କହୁଛନ୍ତି ଦେଖନ୍ତୁ। అన్య జనులు ఎలా అల్లరి చేయుచున్నారు. ବିଜାତି ମାନେ କାହିଁକି କଳହ କରନ୍ତି। అన్య జనులు అంటే అర్థం ఏంటి? ବିଜାତି ମାନେ କିଏ? ఇశ్రాయేలీయులు కానివారు, ଇସ୍ରାଏଲ ଯୋଉମାନେ ନୁହନ୍ତି ସେଇମାନେ, నిజమైన దేవుని ఎరుగని వారు, ସତ୍ୟ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଜାଣିନଥିବା ବ୍ୟକ୍ତିମାନେ, కల్పిత దైవములను ఆరాధించువారు, କଳ୍ପନା ଦେବତା ଗଣକୁ ଯୋଉମାନେ ଉପାସନା କରନ୍ତି, సత్య మార్గము ఎరుగని వారు, ସତ୍ୟ ପଥ ଯୋଉମାନେ ଜାଣନ୍ତି ନାହିଁ, అబద్ధములను నమ్మువారు, ମିଛକୁ ଯୋଉମାନେ ବିଶ୍ୱାସ କରନ୍ତି, అబ్రహాము సంతానము కాకుండా ఇతర ప్రజలు, ଅବ୍ରାହମଙ୍କ ସନ୍ତାନ ବିହୀନ ଭିନ୍ନ ଜାତିର ଲୋକମାନେ, వారిని అన్య జనములు అని బైబిల్ పిలుస్తోంది. ସେଇମାନଙ୍କୁ ବିଜାତି ବୋଲି ବାଇବଲ କହୁଅଛି। వాళ్ళు ఎలా అల్లరి చేయుచున్నారు? ସେମାନେ କାହିଁକି କଳହ କରୁଛନ୍ତି? వాళ్ళు అల్లరి చేస్తున్నారట. ସେମାନେ ପୁଣି କଳହ କରୁଛନ୍ତି। జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. ଜନ ବୃନ୍ଦ ଗୁଡ଼ିକ କାହିଁକି ଅନର୍ଥକ ବିଷୟ ପାଇଁ ସେମାନେ ଲାଳାସ କରୁଛନ୍ତି। ఏంటి ప్రజలు, జనములు, అన్య జనాంగములు తలంచే వ్యర్థమైన ఆలోచన ఏంటి? ଅର୍ଥାତ୍ ଏଇ ଲୋକ ବୃନ୍ଦ ବା ବିଜାତି ମାନେ କୋଉ ବ୍ୟର୍ଥ ବିଷୟରେ ସେମାନେ ଭାଳନ୍ତି? 2వ వచనంలో చెప్పాడు, ଦ୍ୱିତୀୟ ପଦରେ ସେ କହୁଛନ୍ତି, మనము వారి కట్లు తెంపుదము రండి, ଆମ୍ଭେ ସେମାନଙ୍କର ବନ୍ଧନ ଗୁଡ଼ିକ ଛିଣ୍ଡେଇବା ଆସ, వారి పాశములు మన యొద్ద నుండి పారవేయుదము రండి ଆଉ ସେମାନଙ୍କର ପାଶ ଗୁଡ଼ିକ ଆମ ନିକଟରୁ ସେମାନଙ୍କୁ ଫୋପାଡ଼ିବା ଆସ అని ఒకరితోనొకరు చెప్పుకుంటున్నారు. ଆଉ ସେମାନେ ପରସ୍ପର କଥା ହଉଛନ୍ତି। ఎవరి కట్లు తెంపుదాము రండి, କାହାର ରୋଜ ଆମେ ଛିଣ୍ଡେଇବା, ఎవరి పాశములు పారవేద్దాము రండి. କାହାର ଫାଶ ଗୁଡ଼ିକ ଆମେ ଫୋପାଡ଼ିବା,
యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా మాట్లాడుతున్నారు. ସଦା ପ୍ରଭୁଙ୍କ ବିରୁଦ୍ଧରେ ତାଙ୍କର ଅଭିଷିକ୍ତ ବ୍ୟକ୍ତିଙ୍କ ବିରୁଦ୍ଧରେ ସେମାନେ କଥା ହଉଛନ୍ତି. యెహోవా దేవుని కట్లు మనకు అవసరం లేదు. ସଦା ପ୍ରଭୁଙ୍କର ବନ୍ଧନ ଗୁଡ଼ିକ ଆମକୁ ଆବଶ୍ୟକ ନାହିଁ. ఆయన అభిషిక్తుని పాశములు మాకు అక్కరలేదు. ତାଙ୍କର ଅଭିଷିକ୍ତଙ୍କର ପାଶ ଗୁଡ଼ିକ ଆମକୁ ଆବଶ୍ୟକ ନାହିଁ. త్రెంచి అవతల పారవేస్తాం. ସେଗୁଡ଼ିକୁ ଛିଣ୍ଡାଇ ସେପଟେ ଫୋପାଡ଼ି ଦେବା. యెహోవా యొక్క అభిషిక్తుడు ఎవరు? ଆଉ ସଦା ପ୍ରଭୁଙ୍କର ଅଭିଷିକ୍ତ କିଏ? చెప్పండి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ପ୍ରଭୁ. అంటే క్రీస్తుకు విరోధముగా వీళ్ళందరూ ఆలోచన చేస్తున్నారు. ଅର୍ଥାତ୍ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ବିରୁଦ୍ଧ ଭାବରେ ଏଇ ସମସ୍ତେ ଚିନ୍ତା ଭାବନା କରୁଛନ୍ତି. బాగా గమనించాలి. ଭଲ ଭାବରେ ଲକ୍ଷ୍ୟ କରନ୍ତୁ. మీ బైబిల్ చూసి చెప్పండి. ଆପଣଙ୍କର ବାଇବଲକୁ ଲକ୍ଷ୍ୟ କରି କୁହନ୍ତୁ. ఇలా కూడబలుక్కొని ఆలోచన చేస్తున్నోళ్ళు ఎవరు? ଏଇ ପ୍ରକାର ସଂକଳ୍ପ କରି ମିଶି ରହୁଥିବା ବ୍ୟକ୍ତି ମାନେ କିଏ? 3వ వచనం చూడండి. 3 ପଦରେ ଦେଖନ୍ତୁ. ఎవరు ఆలోచన చేస్తున్నారు? କିଏ ଏଇ ପ୍ରକାର ଭାବୁଛନ୍ତି? భూరాజులు. ఆ పృథివీର రాజాగଣ. భూరాజులు ఆ పృథివୀର ରାଜାଗଣ వాళ్ళందరూ కలిసి ఆలోచన చేస్తున్నారు. ସେ ସମସ୍ତେ ମିଶି ମନ୍ତ୍ରଣା କରୁଛନ୍ତି. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. ଶାସନ କର୍ତ୍ତୃଗଣ ଏକତ୍ର ହୋଇକି ସେମାନେ ଏଇ ପ୍ରକାର ମନ୍ତ୍ରଣା କରୁଛନ୍ତି. కలిసి ఆలోచన చేస్తున్నారంటే వాళ్ళు ఒకే కాలంలో భూమి మీద బ్రతుకున్నారు. ଆଉ ସେମାନେ ମିଶିକି ମନ୍ତ୍ରଣା କରୁଛନ୍ତି ମାନେ ଏକ ସମୟରେ ବା ଏକ ପିଢ଼ିରେ ସେମାନେ ପୃଥିବୀରେ ବଞ୍ଚିଥିବା ଲୋକମାନେ. కలిసి ఆలోచన చేస్తున్నారంటే ఏకకాలములో వేరు వేరు రాజ్యాలు ఏలుతున్నారు. ଆଉ ସେମାନେ ମିଶିକି ମନ୍ତ୍ରଣା କରୁଛନ୍ତି ମାନେ ଏକ ସମୟରେ ଭିନ୍ନ ଭିନ୍ନ ରାଜ୍ୟରେ ଶାସନ କରୁଥିବା ବ୍ୟକ୍ତି ମାନେ. వాళ్ళు రాజులు, ప్రభుత్వాధినేతలు. ସେମାନେ ରାଜାଗଣ ଆଉ ସରକାରର ଶାସକ ଗଣ. ఎవరి రాజ్యం వాళ్ళు ఏలుకుంటున్నారు. ଯାହାର ରାଜ୍ୟ ସେ ଶାସନ କରୁଅଛି. ఎవరి రాజ్యాన్ని వారు పరిపాలించి దోచుకుంటున్నారు. ଯାହାର ରାଜ୍ୟକୁ ସେମାନେ ଶାସନ କରି ଲୁଣ୍ଠନ କରୁଛନ୍ତି. వాళ్ళకి చాలా భేదాలు ఉన్నాయి. ସେମାନେ ନିଜ ନିଜ ଭିତରେ ପ୍ରଭେଦ ରହିଛି. ఆ విభేదాలు, కక్షలు, ద్వేషాలు అన్ని ఉన్నాయి. ବିଭେଦ, ଘୃଣା, ఈర్ଷା ଅନେକ ବିଷୟ ରହିଛି. కానీ ఒక్క విషయంలో మాత్రం ఏకీభవించారు. କିନ୍ତୁ ଗୋଟିଏ ବିଷୟରେ ମାତ୍ର ଏକମନ ହେଇଛନ୍ତି. ఒరే నువ్వంటే నాకు పడదు, నేనంటే నీకు పడదు. ଆରେ ମୁଁ ବୋଲେ ତୋତେ ପଡିବନି, ତୁ ବୋଲେ ମତେ ପଡିବନି. కానీ మనకందరికి ఒక కామన్ శత్రువు ఉన్నాడు. କିନ୍ତୁ ଆମ ସମସ୍ତଙ୍କର ଗୋଟେ କମନ ଶତ୍ରୁ ଜଣେ ଅଛି. నీ శత్రువు నా శత్రువు ఒక్కడే. ତମର ଶତ୍ରୁ ଆଉ ଆମ୍ଭର ଶତ୍ରୁ ଜଣେ ମାତ୍ର. ఆయన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ସେ କିଏ? ମାନେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ. అతని కట్లు, పాశములు మనం అవతల పారేద్దాం ତାଙ୍କର ବନ୍ଧନ, ତାଙ୍କ ରଜ ଗୁଡ଼ିକ ସେପଟେ ଫୋପାଡ଼ି ଦେବା అని భూరాజులు, ସେଇ ପ୍ରକାର ଭୂମିର ରାଜାଗଣ ବା భూమి మీద ଶାସକମାନେ, ఉన్న అనేక దేశాల అధినేతలు, ప్రభుత్వాధినేతలు ଆଉ పృథివీରେ ଥିବା ଅନେକ ଶାସକ ଅଧିକାରୀଗଣ అందరూ కలిసి కూర్చొని ఆలోచన చేస్తున్నారు. ସମସ୍ତେ ମିଶି ଏଇ ପ୍ରକାର ମନ୍ତ୍ରଣା କରୁଛନ୍ତି. ఒకరిదేమో సోషలిజము, ଆଉ ଜଣକର ଯେ ସୋସିଆଲିଜମ, ఒకరిది కమ్యూనిజము, ଜଣକର ଯେ କମ୍ୟୁନିଜମ, ఒకరిదేమో రాజరిక ଆଉ వ్యవస్థ, ଜଣକ ମାନଙ୍କର ଯେ ରାଜକୀୟ ଶାସନ, ఒకడేమో ప్రజాస్వామ్యము, ଆଉ జଣକର ଯେ ଗଣତନ୍ତ୍ର ଶାସନ. రకరకాల ప్రభుత్వాలు ఉన్నాయి. ଆଉ ଭିନ୍ନ ଭିନ୍ନ ସେଇ ପ୍ରକାର ଶାସନ ଗୁଡ଼ିକ ରହିଛି. పార్టీలు వేరు, సిద్ధాంతాలు వేరు, ଆଉ ଦଳ ଗୁଡ଼ିକ ଭିନ୍ନ, ସେମାନଙ୍କର ସିଦ୍ଧାନ୍ତ ମଧ୍ୟ ଭିନ୍ନ. కానీ అందరికి ఒక దగ్గర మాత్రం ఏక మనస్సు వచ్చింది. କିନ୍ତୁ ସମସ୍ତଙ୍କୁ ଗୋଟିଏ ବିଷୟରେ ମାତ୍ର ଏକ ମନ ରହିଛି. క్రీస్తుకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తున్నారు. ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ବିରୁଦ୍ଧରେ ସେମାନେ କାର୍ଯ୍ୟ କରୁଛନ୍ତି. ఆ కాలము ఎప్పుడు జరిగిందని నేను అడుగుతున్నాను. ସେଇ କାଳ କେତେବେଳେ ଘଟିଲା ବୋଲି ମୁଁ పଚାରୁଛି. దావీదు కాలములో ఇది జరిగిందా? ଏଇଟା ଦାଉଦଙ୍କ ସମୟରେ ଘଟିଛି କି? దావీదు కాలములో అసలు యేసుక్రీస్తు అనేవాడు తెలుసా వాళ్ళకు? ଆଉ ଦାଉଦଙ୍କ କାଳ ସମୟରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କିଏ ଜାଣିଛନ୍ତି କି? యెహోవా యొక్క అభిషిక్తుడు అనేవాడు తెలుసా వాళ్ళకు? ସଦା ପ୍ରଭୁଙ୍କର ଅଭିଷିକ୍ତ ବୋଲି ସେମାନେ ଜାଣନ୍ତି କି? తెలియదు కదా. ସେମାନେ ତ ଜାଣନ୍ତି ନାହିଁ. దావీదు చనిపోయిన తర్వాత 1000 సంవత్సరాలకు అభిషిక్తుడైన యేసు పుట్టాడు. ଦାଉଦ ମୃତ୍ୟୁବରଣ କରିବା 1000 ବର୍ଷ ପରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଅଭିଷିକ୍ତ ଭାବରେ ଜଗତରେ ଅବତୀର୍ଣ୍ଣ ହେଲେ. దావీదు సమయములో మొత్తం దేశమంతా దావీదుకు లోబడి ఉంది. ଆଉ ଦାଉଦଙ୍କ ସମୟରେ ତାଙ୍କର ସମଗ୍ର ଦେଶ ତାଙ୍କର ନିଜର ନିୟନ୍ତ୍ରଣରେ ଥିଲା. ఆయన మహారాజు, చక్రవర్తి, ସେ ମହାରାଜ, ସେ ଜଣେ ସମ୍ରାଟ ଥିଲେ. యుద్ధ రంగంలో తిరుగులేని వీరుడు. ସେ ଯୁଦ୍ଧ କ୍ଷେତ୍ରରେ ନିପୁଣ ଥିବା ବ୍ୟକ୍ତି. అనేక మంది రాజులు ఆయనకు సామంత రాజులు. ଅନେକ ରାଜାଗଣ ତାଙ୍କ ତଳେ ଥିବା ସାମନ୍ତ ରାଜ ఆయనకు కప్పము కట్టేవారు. ତାଙ୍କୁ ସେମାନେ କର ଦଉଥିଲେ. తర్వాత సొలొమోను వచ్చాడు. ପରବର୍ତ୍ତୀ ସମୟରେ ସୋଲୋମନ ଆସିଲେ. సొలొమోను కాలంలో కూడా ఎవరు
ఆయన ఎదిరించలేదు. ସଲୋମନଙ୍କ ସମୟରେ ମଧ୍ୟ କେହି ତାଙ୍କୁ ବିରୋଧ କରିନଥିଲେ। అసలు యుద్ధాలే లేకుండా దేశమంతా ఆయనకు లోబడింది. ସଲୋମନ ସମୟରେ ଯୁଦ୍ଧ ନଥାଉଣୁ ତାଙ୍କର ଦେଶ ତାଙ୍କର ନିୟନ୍ତ୍ରଣରେ ଥିଲା। అనేక విదేశముల నుండి దూర దేశముల నుండి రాజులు వచ్చి ఆయనకు కప్పము చెల్లించిపోయారు. ଅନେକ ଦେଶରୁ ଦୂର ଦେଶରୁ ରାଜା ରାଣୀଗଣ ଆସିକି ତାଙ୍କୁ କର ଦେଇକି ଭେଟି ଦେଇକି ଗଲେ। ఏలికలు ఏకీభవించి యేసుక్రీస్తుకు విరోధంగా ఆలోచన చేస్తున్నారనేది ఎప్పుడు జరిగింది? ଶାସକ ଗଣ ଏକ ମନ ହେଇକି କେତେବେଳେ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କର ବିରୁଦ୍ଧରେ ମନ୍ତ୍ରଣା କରୁଛନ୍ତି ବୋଲିବା ବିଷୟ କେତେବେଳେ ଘଟିଲା? అది ఇప్పుడు జరుగుతోంది. ତାହା ବର୍ତ୍ତମାନ ଘଟୁଅଛି। 2025లో జరుగుతోంది. 2025 ମସିହାରେ ଏ ବିଷୟ ଘଟୁଅଛି। గనక ତେଣୁକରି దావీదు ఏ కాలమును గూర్చి ప్రవచించాడు? ଦାଉଦ କେଉଁ କାଳ ବିଷୟରେ ସେ ଏଇ ପ୍ରକାର ଭାବବାଣୀ କହୁଛନ୍ତି? మన కాలమును గూర్చి ప్రవచించాడు. ବର୍ତ୍ତମାନ ଆମ କାଳ ବିଷୟରେ ସେ ଭାବବାଣୀ କହୁଛନ୍ତି। ప్రభునందు ప్రియులారా, ప్రభుଠାରେ ପ୍ରିୟମାନେ, పూర్వకాల ప్రవక్తలందరూ కూడా అలా ఆశ్చర్యపోయారట. ପୂର୍ବ କାଳରେ ଥିବା ଭାବବାଦୀ ମାନେ ସମସ୍ତେ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ହେଲେ। ఏంటి నేను ఇలా ప్రవచిస్తున్నానేంటి? ମୁଁ କଣ ଏଇ ପ୍ରକାର ଭାବବାଣୀ କହୁଛି? ఇది ఏ కాలమును గూర్చిన ప్రవచనం ଏଇଟା କେଉଁ କାଳ ସମ୍ବନ୍ଧୀୟର ଭାବବାଣୀ ଏଇଟା? అని ప్రవక్తలందరూ ఆశ్చర్యపోయారట. ସେଇ ପ୍ରକାର ଭାବବାଦୀ ମାନେ ସମସ୍ତେ ତାଙ୍କର ଭାବବାଣୀରେ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ହଉଥିଲେ। ప్రవక్తల గ్రంథాలు ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ସେଇ ଭାବବାଦୀ ମାନଙ୍କ ପୁସ୍ତକ ଗୁଡିକ ବର୍ତ୍ତମାନ ଆମେ ପଠନ କରୁଛୁ। వాళ్ళు కూడా చదువుకున్నారట. ସେଇମାନେ ମଧ୍ୟ ପଠନ କରିଥିଲେ। ప్రవక్త తాను రాసిన గ్రంథమే చదువుకున్నాడు, ఆశ్చర్యపోయాడు. ଭାବବାଦୀ ନିଜେ ଲେଖିଥିବା ପୁସ୍ତକ ପଠନ କରି ମଧ୍ୟ ସେ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ହେଲେ। ఇదేమిటబ్బా నేను ఇలా రాశాను? ମୁଁ କଣ ଏଇଟା ଲେଖିଛି ଏଇ ପ୍ରକାର? ବାପରେ, దేవుని ఆత్మ నా మీదకి వచ్చి నన్ను రాయించాడు. ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମା ମୋ ଉପରକୁ ଆସିଅଛି ବୋଲି ଲେଖିଛନ୍ତି। మరి ఇట్లాంటి పరిస్థితి ఏమి ఇప్పుడు లేదే. ଏଇ ପ୍ରକାର ପରିସ୍ଥିତି ତ ବର୍ତ୍ତମାନ ନାହିଁ। ఏ కాలమును గూర్చి నేను మాట్లాడాను କେଉଁ କାଳ ବିଷୟରେ ମୁଁ କଥା ହେଇଅଛି అని ప్రవక్తలే తమ సొంత పుస్తకాలే చదువుకున్నారు. ବୋଲି ଭାବବାଦୀ ମଧ୍ୟ ନିଜ ପୁସ୍ତକ ଗୁଡିକ ପଠନ କଲେ। మొదటి పేతురు పత్రిక ପ୍ରଥମ ପିତର ପୁସ୍ତକ మొదటి అధ్యాయము 1 ପର୍ବ 10-11 వచనాలు. 10-11 ପଦ గుଡିକ। మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ଆଉ ତମକୁ ଦତ୍ତ ହେଇଥିବା ସେ ଅନୁଗ୍ରହର ଭାବବାଦୀ ମାନଙ୍କ ହେଇଥିବା ଭାବବାଣୀ ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు ଏଇ ପରିତ୍ରାଣ ବିଷୟରେ ପରୀକ୍ଷିତ ହୋଇ తమయందున్న క్రీస్తు ఆత్మ ଆଉ ତାହାଙ୍କଠାରେ ଥିବା ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଆତ୍ମା క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి వెంట వాటి తరువాత కలగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ଆଉ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ବିଷୟରେ ଦୁଃଖ ଭୋଗୀ ଓ ତତ୍ପରବର୍ତ୍ତୀ ଗୌରବ ବିଷୟରେ ପ୍ରମାଣଦାତା ସାକ୍ଷ୍ୟ ଦେବା ନିମନ୍ତେ ఆ ఆత్మ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ସେଇ ଆତ୍ମା ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెను. କି ପ୍ରକାର କାଳକୁ ଲକ୍ଷ୍ୟ କରୁଅଛି ତାହା ଅନୁସନ୍ଧାନ କରେ। వారు విచారించి పరిశోధించిరి. ସେମାନେ ବିଚାର କରିକି ଅନୁସନ୍ଧାନ କଲେ। ప్రవక్తలందరూ విచారించిరట, ଆଉ ଭାବବାଦୀ ମାନେ ସମସ୍ତେ ବିଚାର କଲେ, ପୁଣି పరిశోధించిరట. ଅନୁସନ୍ଧାନ କଲେ। ପୁଣି ఏం పరిశోధించారు? କଣ ଅନୁସନ୍ଧାନ କଲେ? వాళ్ళ సొంత ప్రవచనాలే వాళ్ళు పరిశోధించారు. ସେମାନେ ନିଜର ଲିଖିତ ଶାସ୍ତ୍ର ଗୁଡିକ ସେମାନେ ଅନୁସନ୍ଧାନ କଲେ। యెషయా భక్తుడు 66 గ్రంథాల బుక్ రాసి, ଜିସାୟ 66 అధ్యాయాల బుక్ రాసి ଜିସାୟ ଭାବବାଦୀ ସେ 66ଟି ଅଧ୍ୟାୟ ଗୁଡିକ ଲେଖି తర్వాత తీరిగ్గా కూర్చొని చదువుకుంటా ఉన్నాడు. ତାପରେ ସେ ଧୈର୍ଯ୍ୟର ସହିତ ନିଜେ ଲେଖିଥିବା ବିଷୟ ପଠନ କରୁଛନ୍ତି। ఆయన భార్య వచ్చి అడిగింది. ତାଙ୍କର ଭାର୍ଯ୍ୟା ଆସି ପଚାରିଲେ। ఆయన భార్య కూడా ప్రవక్త్రినే. ତାଙ୍କର ଭାର୍ଯ୍ୟା ମଧ୍ୟ ଜଣେ ଭାବବାଦିନୀ। ఏంటండి మీరు రాసిన బుక్ మీరే చదువుకుంటున్నారు? କଣ ଆଜ୍ଞା ଆପଣ ଲେଖିଥିବା ପୁସ୍ତକ ଆପଣ ପଢୁଛନ୍ତି? నువ్వు రాసిందే కదా, నీకు తెలియదేముంది? ତମେ ତ ଲେଖିଛ, ତମେ ନ ଜାଣିବା ବିଷୟ କଣ ଅଛି? అట్లా కాదమ్మా. ନାଇଁ ମା, ସେମିତି ନୁହେଁ। అసలు నేను ఏ టైంను గూర్చి రాశాను? ମୁଁ କେଉଁ ସମୟ ବିଷୟରେ ଲେଖିଛି నాకు అర్థం కావడం లేదు. ମୁଁ ବୁଝିପାରୁନାହିଁ। ఎందుకు ఈ మాటలు రాశాను? କାହିଁକି ଏଇ କଥା ମୁଁ ଲେଖିଛି? డెఫినెట్ గా ఇది మన సమయం గురించి అయితే కాదు. ନିଶ୍ଚିତ ଭାବରେ ଏଇଟା ଆମ ସମୟ ବିଷୟରେ ନୁହେଁ, మును ముందు రాబోతున్న కాలమును గురించి. ଆଗାମୀ ସମୟକୁ ଥିବା ସମୟ ବିଷୟରେ। అలాగా ప్రవక్తలందరూ తమ గ్రంథములను పరిశోధించి తెలుసుకున్నారు. ତାପରେ ସେଇ ପ୍ରକାର ଭାବବାଦୀ ମାନେ ସମସ୍ତେ ପରୀକ୍ଷା କରି ନିଜ ଗ୍ରନ୍ଥରୁ ସେମାନେ ଜାଣିପାରିଲେ।